మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఎన్ని గంపలు ఎత్తారంట వాళ్ళు? ఏమన్నా పాడేయచ్చు కదండి. 5,000 రొట్లు 12 గంపలు ఏమైనా సంబంధం ఉందండి? పేరితే డయాస్ నిండిపోద్ది తెలుసా మీకు? ఆ మెటీరియల్ కనుక పేరిస్తే మొత్తం ఫుల్ డయాస్ అలా నింపబడిపోద్ది. మనం ఆదివారం భోజనాలు వండితే ఆ మూల కూడా నిండదు. కానీ యేసు ప్రభు పంచాడే 5 రొట్టెలు 2 చేపలు, అవి పెండెత్తేలాగా మొత్తం ఇదంతా స్టోర్ అయిపోద్ది, ఎక్కడ ఖాళీ లేకుండా. 5,000 రొట్టెలు 5,000 చేపలు ఉంటాయి అక్కడ. సుమారుగా 15,000 మంది తిన్నారని రాసి ఉంటుంది అక్కడ. పురుషులు 5,000 మంది ఉంటే మరి స్త్రీలు, మరి పిల్లలు, ఊరికే మనం లెక్కేసుకుంటేనే 15,000 మంది వచ్చారు. అంటే ఎంత మెటీరియల్, ఎంత భోజనాల్లో ఆ పేనాస్థానం కదండి యేసుప్రభుది, కాదంటారా? యేసువా పేనాస్థానం అంటే యేసుప్రభుది. నీకు ఒబ్బిడి నేర్పడం కాదని అనిపించలేదా? నీకు జాగ్రత్తగా ఉండడం అని అనిపించలేదా? పేనాస్థానం అనిపించిందా? యేసుప్రభు మనకు ఇది నేర్పుతున్నట్టు అనిపించలేదా? దేవునికి స్తోత్రం. రెండు ఏమి నేర్పించాలనుకున్నది తెలుసండి? మీ చేతిలో ఉన్నది మీ చేతిలో ఉంచుకోకండి, అది ప్రజలకు పంచండి అని చెప్పాలనుకున్నాడు. రెండోది, మీ చేతుల్లో అది ఏం చేయకూడదు, మీ చేతుల్లో పెట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? అందరికీ పెట్టండి. పెట్టేవాళ్ళు ఎలా పెట్టాలి? ప్రేమతో పెట్టాలంట. పెట్టేవాళ్ళు ఎలా పెట్టాలి? ప్రేమగా పెట్టాలి, ఇష్టంగా పెట్టాలి. ఎవరిచ్చారు అది అండి? అందుకే వడ్డించే వాళ్ళకి చెప్తున్నాను నేను, ఎలా వడ్డించాలి? మీరు కొనాలేదు, మీరు వండాలేదు, మరి అలాంటప్పుడు వడ్డించడానికి అంత నొప్పి మీకు? వడ్డించడానికి అన్ని నొప్పులు పడిపోతే ఎలాగండి? పురుటి నొప్పులు. ఎలా వడ్డించాలి? ప్రేమగా వడ్డించాలి. చెప్పండి, మీరు కూడా వడ్డిస్తున్నారు కదా ఆడవాళ్ళు, చెప్పండి. వాళ్ళ మొహం వేసి వచ్చి వాళ్ళకి అన్నం కూడా తినబుద్ది. ఎలా వడ్డించాలి సార్? ప్రేమగా వడ్డించాలనండి, ప్రేమగా వడ్డించాలి, నవ్వుతో వడ్డించాలి. అమ్మ తినేసుకున్నాం. ఏదో సామెత ఉంది, గంగి గోవు పాలు గరిటెడైనా చాలంట. మీరు నవ్వుతో పెడితే ఎంతైనా చాలు, ఆ ఏడుతో పెడితే ఎంత పెట్టినా సరే తిన అని వేసారనుకోండి, ఇంకా అన్నం తినబుద్ది ఇది కాకులు కేసి వెళ్ళిపోతుంది. గంగి గోవు పాలు గరిటెడే చాలు. కాబట్టి కొద్దిగానే సరిపోతుంది. ప్రేమగా పెట్టేవాడు ఏం చెప్తున్నారు యేసుప్రభు? ఆ రెండోది ప్రేమగా. మూడోది ఇంకోటి చెప్పాలనుకున్నాడంట. ఏంటో చెప్పినది? తిన్నవాళ్ళు తినేసి ఊరుకోకండి, మీకు వడ్డించిన వాళ్ళు తిన్నారో లేదో చూసుకోండి. తిన్న తర్వాత తినేసిన వాళ్ళు, మీరు తినేసి కడుపు నిండిపోయింది అనుకోకండి, మీకు వడ్డించిన వాళ్ళు తిన్నారో లేదో ఒకసారి చూసుకోండి అని చెప్పలేట్లేదా? ఎంత బాగుందండి. చిన్న సందర్భం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎన్ని నేర్పించాడు చూడండి యేసుప్రభు. మనకు అన్ని నేర్పిస్తాడు యేసుప్రభు. మర్మములు గ్రహించే కృపను ప్రవహిస్తాడు. ఆ సంఘ క్షేమమును బేరి చేయగలగాలి, అంచనా వేయగలగాలి. దీనివల్ల సంఘానికి మేల కీడ.
వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. నీ వాదం వ్యర్థమవుతుంది. కానీ సంఘమునకు మన వల్ల ఏం కలగాలి? క్షేమం కలగాలి. మళ్ళీ చెప్పండి. ఇది దేవుని ఇల్లు. ఇందులో చేసే ప్రతి పని వల్ల అందరికీ మేలు కలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు దేవుడు మనకి పరిచర్యను అప్పగించినప్పుడు ఇదంతా కూడా ఏంటంటే దేవుని యొక్క మనస్సును మనం ఎరగడం. మన మనస్సును దేవుడు ఎరిగేటట్టుగా మూల్గులు నేర్పుతాడంట పరిశుద్ధాత్మదేవుడు. మనం ఏదో అంటున్నాం కాదని అది కాదు. ఓ మూలుగు ఉంటుందంట. నీ శబ్దముల్లోంచి ఏయో శబ్దాలు ఆయనకి వ్యక్తం చేస్తూ ఉంటాడంట. మానసిక శాస్త్రం ఆయనకి నేర్పక్కలేదు ఎవరో. నిన్ను చూసి నిన్ను గ్రహించగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. మీ పిల్లల గురించి మీకు తెలిసినట్టుగా దేవునికి దేవుడి పిల్లల గురించి తెలుసు. ఏమిస్తే బాగుంటుందో దేవుడికి తెలుసు. ఏమిస్తే వాళ్ళ మానసికమైన శారీరకమైన జీవితం అభివృద్ధి చెందుతుందో దేవుడు తెలిసి అది ప్రభు వాళ్ళకి దయచేస్తాడు. అలా దయచేయబడినట్లు ఏమేమి ఉంటాయి చెప్పనండి? ఏమేమి చెప్పనండి? చదువు, విద్య ఉంటుంది. నీకు ఏ విద్య ఏ చదువిస్తే నువ్వు చేసుకోగలవో అది నీకు ఇస్తాడు. రెండోది ఏంటి తెలుసండి? భార్య, గుణవతి అయిన భార్య. ఎవరిస్తారనుకుంటున్నారు? దేవుడిస్తాడు. గుణవంతుడైన భర్త ఎవరిస్తారనుకుంటున్నారు? దేవుడిస్తాడు. ఇవన్నీ దేవుని చేతిలో నుండి మనకి అనుగ్రహించబడే దీవెనలు. అంటే ఎవరికి ఏది అవసరమో అది దేవుడు అనుగ్రహిస్తాడు అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మనకి ఈ మూలుగులన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ జరుగుతుంది ప్రక్రియ అంటే ఈ జీవ ప్రక్రియ అంతా కూడా పరిశుద్ధాత్మలో మనకు జరుగుతోంది. అన్నిటికీ అన్ని భాషలు ఉన్నాయి. అన్నిటికీ అన్ని భాషలు ఉన్నాయి. ఒకే భాషతో అన్ని భాషలు వాట్ల. అలాగే దేవుని సన్నిధిలో కూడా ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఒక కృపావరం ఉంది. ఆ కృపావరం నిన్ను ఏం చేస్తుందంటే ఎదుట వారి సంగతులను గ్రాహ్యమయ్యేటట్లు చేస్తుంది. వాళ్ళకి ఏ మాట అవసరమో ఆ మాట చెప్పేటట్టుగా నిన్ను సిద్ధపరిచేదే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వరాల ద్వారా నీలో కలుగ చేసే కార్య సాధకం. వాళ్ళతో ఏం మాట్లాడాలో నీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏ మాట చెప్తే ధైర్యంగా ఉంటారో నీకు అర్థమవుతుంది. ఏ మాట చెప్తే ఈరోజు సంఘానికి క్షేమమో నీకు అర్థమవుతుంది. అందుకే పేతురు లేచి నిలబడి ఏం ప్రసంగం చేశాడు? అయ్యా పొద్దు పొడిచి ఇంకా జామైనా కాలేదు, మీరు మంతులై ఉన్నారా, యోబేలు చెప్పిన ప్రవచనం గుర్తులేదా అని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ ఒక్కసారి ఇచ్చేటప్పటికంట సంఘంలో బాప్తీసాలు తీసుకోవడానికి 5,000 మంది సిద్ధపడ్డారంట. నా దేవునికి నామానికే మహిమ కలుగును గాక. వాళ్ళు భాషలో మాట్లాడారు, తర్వాత చేసిన ప్రసంగం. భాషలో మాట్లాడారు కదా వాళ్ళు, తర్వాత చేసిన ప్రసంగమే. భాషలో మాట్లాడారు కదా, తర్వాత చేసిన ప్రసంగమే. మీకు అర్థమైందా? భాషలో మాట్లాడారు కదా, తర్వాత చేసిన ప్రసంగమే. తర్వాత చేసిన ప్రసంగమే. ఎంతమందిని? 3,000 మంది. వెంటనే 3,000 మందికి ఏ ప్రసంగం చేయాలో ఇప్పుడు వాళ్ళ మనస్సులో ఉన్నది తెలుసుకోవడమే కదా. భాషల అర్థం వారని చెప్పారంటారా? చెప్పలేదంటారా? చెప్పలేదంటారా? వాళ్ళ మనస్సుల్లో ఏదైతే క్లారిటీ లేదో క్లారిటీ ఇచ్చేసాడు. అది చెప్పగానే అవతల వాళ్ళు ఏం చేశారు? అందుకని వేరు మాటలు చెప్తే బాప్తీసాలు తీసుకునేవారు కాదు. వాళ్ళకి ఏ మాటలు అవసరం అన్నాయో, వాళ్ళ మనస్సుల్లో ఏమైతే అవసరం ఉందో, వాళ్ళ భావనలో ఏదైతే అవసరం ఉందో చెప్పేశాడు. వాళ్ళందరూ ఏం చేశారండి? బాప్తీసాలు తీసుకున్నారు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ క్లారిటీ అయిందా లేదా? ఇక్కడ చెప్పాడు, నెక్స్ట్ ప్రసంగమే. ఏంటి మరి అక్కడ వేరే భాషలో అర్థమైనట్టుంది కదా అని చెప్పాను. అర్థమైంది. అదెందుకు సూచనగా ఇవ్వబడింది అని అంటే, అప్పటికి ఆ దేశంలోకి చాలా జాతుల వాళ్ళు వచ్చారట. ఒక జాతి వాళ్ళు కాదు, ఒక దేశం నుంచి కాదు, అనేక దేశాల నుంచి వచ్చారు ప్రజలు. అనేక దేశాల నుంచి వచ్చారు ప్రజలు. ఇప్పటికి యూదులకి పిలుపిస్తుందంట ఆ గవర్నమెంట్. ఏమనంటే, మీరు ప్రపంచంలో ఎక్కడ చెదిరిపోయినా సరే వచ్చేయండి. ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు రికార్డు ఉంటే వచ్చేయండి.
మీ తాతల రికార్డు ఉంటే వచ్చేయండి. మేము ఇప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు ఉంటుంది కదా, అంటే సభ్యత్వం, మా దేశ హక్కు మీకు ఇచ్చేస్తాం. మీ రికార్డు తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తే ఆ దేశపు పౌరసత్వపు హక్కు ఇచ్చేస్తారంట. వాళ్ళకి ఇల్లు ఇస్తారంట, ల్యాండ్ ఇస్తారంట, ఉద్యోగం ఇస్తారంట. ఇవన్నీ అనౌన్స్ చేసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. మీరు వచ్చేయండి, ఎక్కడుండి అక్కడ వచ్చేయండి. అంటే ఇజ్రాయేలీలు అప్పటికి ఏమైపోయారు? దేశాలు చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వాళ్ళలో కొంతమంది ఇండియా కూడా వచ్చేసారని చెప్పి కొంతమంది చెప్తారు. అలా చెదిరిపోయిన వాళ్ళలో ఇండియా కూడా వచ్చేసారంట. ఇప్పటికీ మన దేశంలో కూడా కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో యూదులు ఉన్నారు. మరి ముఖ్యంగా ఇటు తమిళనాడులో కొంతమంది యూదులు ఉన్నట్టు మనం చెప్తూ ఉంటాం. కేరళలో కొంతమంది యూదులు ఉన్నారంట. కాబట్టి ఆ కృపా వరం మనందరిలో కూడా కార్యసాధకమైతే, నువ్వు ఎప్పుడైతే భాషల్లో మాట్లాడుతూ ఉంటావో, నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు నేను మీకు ఇచ్చే సందేశంలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, అసలు మీరు ప్రార్థన చేయడం మీకు రాకపోతే కనుక కూర్చుని దేవుడు మీ నోట ఏదైతే పలికిస్తున్నాడో ఒక్కొక్క పదాన్ని పలుకుతూ ఉండండి. బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలో మొత్తం రికార్డ్ అంతా ఆయనే మీకు చెప్తాడు. మీరు ఏం చేయొద్దు. అలాగా భాషలో మాట్లాడతావు, మాట్లాడాలి. అలాగా పలుకుతూనే ఉండు. నీకేం కావాలో అది నీకు చెప్తాడు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రసంగం ఎప్పుడు సిద్ధపరచుకుంటారు? ప్రసంగం ఎప్పుడు సిద్ధపరచుకోం. మనకి అలాంటి సిద్ధపాట్లే లేవు. మనం భాషల్లో మాట్లాడుతూ ఉండగానే ప్రభు ఇక్కడ ఎవరికి ఏ ప్రసంగం కావాలో ఆ ప్రసంగాన్ని మన లోపలికి తీసుకొస్తూ ఉంటాడు. మీరు ఈరోజు భాషల్లో మాట్లాడాలి. ఓరకే కాదు, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళుగా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీరు చెప్పగలిగే కృపెత్తాడు పరిశుద్ధం. సమయోచితంగా మాట్లాడిన మాట వెండి పళ్ళెంలో బంగారు పండులాగా ఉంటుందంట. ఏం చెప్పగలగాలి? సమయోచితంగా మాట్లాడితే ఏదైనా తీసుకుని రావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎలా మాట్లాడాలి సార్? సమయోచితముగా మాట్లాడాలి. సమయోచితంగా మాట్లాడిన మాట వెండి పళ్ళెములో బంగారు పండు లాంటిది ఉంటుందంటండి. సరే, స్తోత్రం చెప్పండి. మీరు ఈరోజు నుంచి కనీసం ఒక అరగంటైనా ప్రాక్టీస్ చేస్తారేమో అనుకుంటాను నేను. మాకు ఎక్కడైనా ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ బోల్డ్ మంది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్. వాళ్ళ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లోనే బోల్డ్ని చూసుకోవాలి. కొనేదేమో 2 చీరలు, చూసేదేమో 2000 చీరలు. కొనే చీరలేమో 2, చూసేవేమో 2000 చీరలు. చూస్తానే ఉంటారు. దానికంటే సర్లేండి, వదిలేండి. స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇలా మాట ఎత్తాననుకోండి, నాలోంచి దేవుని ఆత్మ తొలగిపోయి దురాత్మ వచ్చేస్తుందండి. వాళ్ళ మాట కూడా ఎత్తకూడదు. యేసునామములో ప్రభువా నాకు దూరం అవును గాక. ఆ దౌర్భాగ్యపు స్థితి కలిగిన వాళ్ళు మారరు. వాళ్ళ నుంచి వైబ్రేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనంత దగ్గర. గుర్తొస్తే బాధ వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ప్రార్థన ఎక్కడ చేస్తారండి? ఇక అన్య భాషలో ప్రార్థన చేయడానికి మేము ఎంత ప్రార్థన చేస్తామో వాళ్ళకేం తెలుసు అనుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయరు. వాళ్ళకి వ్యక్తంగా ప్రార్థన చేయడం కూడా రాదండి. వాళ్ళు 3వ సంఘం లాంటి వాళ్ళు అండి. వాళ్ళు 4వ సంఘం లాంటి వాళ్ళు అండి. వాళ్ళు క్రియలు చాలా దౌర్భాగ్యమైన స్థితి. పేరుకు మాత్రం జీవించుచున్నామన్న పేరుంది కానీ వాళ్ళు మృతులే. వాళ్ళకి ఆ శక్తి లేదు, ఆ అభిషేకం లేదు వాళ్ళకి, ఆ నడిపింపు లేదు వాళ్ళకి, ఆ ప్రార్థన బలం లేదు వాళ్ళకి, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆత్రత కానీ తపన కానీ లేదండి.
వాళ్ళలో ఉన్న ఆ నిర్జీవమైన క్రియలు అంట, నిర్జీవమైన క్రియలు, డెడ్ సెల్స్ అంటారు తెలుసండి. నిర్జీవమైన క్రియలు నీలో ఉన్నాయనుకోండి, నువ్వు బ్రతికి ఉన్నా సరే చచ్చినట్టే. మనిషిలో డెడ్ సెల్స్ క్యాన్సర్కి దారితీస్తాయి. మనిషిలో డెడ్ సెల్స్ ఎక్కువైపోయినాయి మనిషికి. ఆ డెడ్ సెల్స్ లాగా ఆత్మీయ జీవితంలో ఒక డెడ్ సెల్స్ ఎక్కువైపోయినాయి మనకి, ఏమండి? కాబట్టి అది దూరం అయితే కానీ మన బ్రతుకు మారదు, అది దూరం అయితే కానీ మన స్థితి మారదు. ఆ డెడ్ సెల్స్ పోవాలి మనలోంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటారో, కూర్చుని మీరు అలా ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రభు మీకు ఆలోచన చెప్తూ ఉంటాడు. ఇది ఇలా చెయ్యి, ఇది అలా చెయ్యి, ఇది అలా చెయ్యి, ఇది అలా చేయని. క్లియర్ అయిపోద్ది యేసు నామంలో. మీరు ఏ సమస్య చూస్తున్నారో ఆ సమస్య క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏం చేయాలి? భాషల్లో ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పాలి గట్టిగా. మీరు అలా ప్రార్థన చేస్తుండగానే మీకు ఆలోచన ఇస్తారు ప్రభు. ఇది ఎలా చక్కబెట్టాలి, అది ఎలా చక్కబెట్టాలి, ఇది ఎలా చక్కబెట్టాలి, ఇది ఎలా చక్కబెట్టాలి. ప్రభు ఆలోచన చెప్తాడు. దేవుని మహిమ కలుగును గాక. నీకు కూడా యేసయ్య ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చిందో నీ సమస్యకి అక్కడి నుంచి పరిష్కారం దొరికేసింది. భాషల్లో మాట్లాడి ఆలోచనలు పొందే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. అప్పులైపోయిందంట ఆడికి ప్రార్థన చేసి అలవాట్లేదంట. ప్రవక్త, పేరుకు ప్రవక్త. మా చర్చిలోకి వచ్చి పడుకునేవాడో, నిద్రపోయాడో, గాడి నిద్రలో ఉండేవాడో. ఆమె పడుకుని ఇంకా ఆవిడేం చేసేదో నాకు తెలియదు, కానీ మొత్తానికి దైవికమైన ఏ లక్షణాలు వాళ్ళలో లేవు. చచ్చిపోయాడు. భార్య ప్రార్థన చేసుకుంటుంది, ప్రభా భర్త చచ్చిపోయాడు, పిల్లలనేమో ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోతానంటున్నారు బానిసలుగా, ఏం చేయండి ప్రభా అని ప్రార్థన చేస్తుంది. దేవుడు ఆలోచన చెప్పాడు. ఏం చెప్పాడు ఆలోచన? దైవజనుడి దగ్గరికి వెళ్ళు, నీకు ఆయన సలహా చెప్తాడు అన్నాడు. ఆయన దైవజనుడి దగ్గరికి వెళ్ళింది పిల్లలిద్దరిని తీసుకొని. దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి పిల్లలిద్దరిని దగ్గర పెట్టి ఇదే పరిస్థితి అని చెప్పి, నా ఇంట్లో ఏముందని అడిగాడు. ఏముంది? కొంచెం నూనె మాత్రం ఉంది, నా దగ్గర ఇంకేమీ లేదన్నమాట. చాలు నూనె. పరిశుద్ధాత్మక సాదృశ్యం అంటారు మన వాళ్ళు. నూనె దేనికి సాదృశ్యం? గట్టిగా. నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం చెప్పాడంట. పరిశుద్ధాత్మ అభిషేకం నా దగ్గర ఏముందంటే నూనె కొండ మాత్రం ఉందంట. అప్పుడు ఆవిడేం చెప్పాడంటే, చాలు, అదొక్కటి నీ దగ్గర ఉంటే చాలు, అనారోగ్యం నుంచి విడుదల పొందుతావు. అదొక్కటే నీలో ఉంటే చాలు, నీ కుటుంబంలో ఉంటే చాలు, అన్ని పరిస్థితులని మార్చుకుంటావు. అది నీ దగ్గర ఉంది, అంతే చాలు. మీ ఆయన దగ్గర లేదా అన్నాడంట. మీ ఆయన చెప్పలేదా కొండ ఉందని అని చెప్పానంట. అతను ఇనే రకం కాదండి. డెడ్ సెల్స్ ఎక్కువ ఆయనకి. ఏంటి ఎక్కువ? మృత కణాలు ఎక్కువ. మృత సముద్రం అయినా మంచి చేస్తుంది కానంట, ఈ మృత కణాలు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మళ్ళీ ఏముండాలి? జీవ కణాలు ఉండాలి. ఏముండాలి? జీవ కణాలు ఉంటే జీవ ప్రక్రియ జరుగుతుంది. డెడ్ సెల్స్ ఉంటే ఏమవుతుంది? మరణ ప్రక్రియ జరుగుతుంది. నీలో మరణ సాధకం చేస్తూ ఉంటుంది. నిన్ను మరణానికి ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. నువ్వు చావడానికి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉంటుంది అనమాట. నీకు నువ్వే చచ్చిపోవాలని ప్రేరేపణ కలుగు చేసేది డెడ్ సెల్స్. నీలో జీవ కణాలు ప్రారంభమవును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ అనే నూనె తన దగ్గర ఉందని చెప్తే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, చుట్టూ ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి ఆ కొండలన్నీ నీ ఇంట్లో పెట్టి ఆ నూనె కొండ తీసుకుని అందరి కొండల్లోనే పోయమని చెప్పాడంట. పోయమని చెప్పాడంట. అందరిలో కొండల్లో, అన్ని కొండల్లో పోసిందంట. కొండలన్నీ నిండిపోయినాయంట. తన కొండలో నూనె మాత్రం అయిపోలేదట. అంటే మనం ఎవరికైనా నేర్పిస్తే అది ఏమవుతుందంట? ఇంప్రూవ్ అవుతుందంట.
కొంతమంది దాచుకుంటూ ఉంటారు, మనం చెప్పకూడదని చెప్పకూడదు, మనం ఈ పని ఎవరికి నేర్పకూడదు. ఆ సీక్రెట్ ఏంటో నేర్పామనుకో అయిపోకూడదు. మనం ఏం చేయాలి? ఇంకొకరికి చెప్పాలి. చెప్తే మనలో ఇంకా ఇంకా పెరుగుతుంది. అది నీళ్ళు తోడే కొలిది ఏమవుద్ది? ఊరుతుంది. అలాగే నీలో కూడా దేవుని సన్నిధిని, దేవుని సాన్నిధ్యాన్ని నీ లోపల దాచేసుకోకుండా దాన్ని బాగా పంచివ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడు ఇంకా ప్రబలం అవుతుంది. వచ్చి నువ్వు చెప్పినట్టే చేశాను అన్నదంట. అంతే, క్లియర్. దేవుడు కృప చూపించాడు, నీ అప్పులన్నీ తీరిపోతాయి, అది అమ్మేసుకో, ఇంకా మిగులుతాయి డబ్బులు, వాటితో నువ్వు జాగ్రత్తగా ఒబ్బిడిగా. ఏమండి, మీరైతే ఏం చేసేవారంటే ఆ కొండ ఏంటి అండి, మీరైతే ఏం చేసేవారంటే ఆ కొండ ఎప్పుడూ నూనె కారేటట్టే ప్రార్థన చేయను ఆయన. ఇంటికి వెళ్ళగానే మొత్తం నూనెంతా మాయం. ఎందుకు? నువ్వు అడిగిన కోరిక బాగలేదు. ఆయనది చెప్పింది చెప్పినట్టు చేస్తే, ఆయన చెప్పింది అంతవరకే చెప్పాడు ఏనే. అంతేగాని ఇక కొండవో నూనె ఇక ఇలా పట్టేయడం, అందరికి అమ్మేయడం, పట్టేయడం అమ్మేయడం స్కీమ్ ఉందా? లేదు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది దేవుడి కార్యం అక్కడి వరకే. అంతే అంతే. ఇశ్రాయేలు హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయారు కొంతమంది. చచ్చిపోయిన తర్వాత యెహోషువ పెద్దలు గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఏడుస్తూ ఉంటారు, నాయనా ఏంటి ప్రభా అని. అప్పుడు దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలీలో పాపం ఉంది, ఆ పాపం ప్రక్షాళన చేయకుండా మీరు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో విజయం రాదు, ముందు ఆ పాపం ప్రక్షాళన చేయమని చెప్పాడంట. అప్పుడు యెహోషువ లేచి, హలో, మీలో ఎవరో తప్పు చేశారంట, దొంగతనం చేసేది తెచ్చుకున్నారంట, ఒకసారి ఎవరో చెయ్యొద్దండి అంటే ఇస్కరియోతు యోధాలాగా నేనా అంటున్నారు తప్ప ఎవరు చెయ్యొత్తలా. చెయ్యకపోతే పెద్దలు ఉన్నారు కదా, 12 మంది పెద్దలు గోనెపట్ట కట్టుకొని బూడి తీసుకున్నారు కదా, 12 మంది పెద్దలను పిలిచి, మీరు రండిరా మీరు అని చెప్పి 12 మీ తల పేరు, మీ పేరు రాసి, మీ గోత్రం పేరు రాసి వేయండి, చీట్లు వేయండి అన్నాడు. అన్ని గోత్రాల పేర్లు రాశారు. గోత్రాల పేర్లు రాస్తే ఆ గోత్రాల పేర్లో యోధా గోత్రం వచ్చిందంట. మీరంతా పక్కెళ్ళండి, 11 గోత్రాల వాళ్ళు, యోధా గోత్రం వాళ్ళు ఒకసారి పక్కరండి, సార్ చెయ్యొత్తండి, ఎవరు తప్పు చేశారో. ఎత్తలేదంట చెయ్యి. సరే, యోధా గోత్రంలో అన్ని కుటుంబాలను లెక్కేస్తే ఆ కుటుంబంలోంచి ఒక కుటుంబం పేరు వచ్చిందంట, జరాహు అనే ఒక కుటుంబం పేరు వచ్చిందంట. అది తీసుకుని, ఇగో జరాహు కుటుంబం, మీరు మిగతా వాళ్ళంతా పక్క వెళ్ళిపోండి, జరాహు కుటుంబం వాళ్ళు బయటికి రండి అని వచ్చారంట. వస్తే ఏమండి, జరాహు కుటుంబంలోంచి మళ్ళీ చీట్లు ఎత్తే జబ్ది అన్నవాడు పట్టాడట. సరే, మొత్తం మిగతా వాళ్ళంతా పక్క వెళ్ళండి, జబ్ది కుటుంబం వాళ్ళంతా ఎదరకు రండి అని కొంచెం మంది వచ్చారు. మీకు దండం పెడతాను రా, ఒకసారి చెప్పండి రా. ఈ 40 మంది 50 మంది ఉన్నారు కదా, వీళ్ళందరూ పేర్లు చీట్లు రండి, నా మాట ఏనంటారా, చెప్పండి రా. చెప్పలా. చీట్లు చుట్టేస్తే ఏమొచ్చింది? జబ్దీ కుమారుడైన ఆకాను పేరు వచ్చిందంట. అమ్మా, కర్మీ కుమారుడు. అంతే, అయిపోయింది, పట్టేసుకుంది సమస్య. దానికి ముందు ఏం చేశారని రాసుంది? దానికి ముందు ఏం చేశారు రాసుంది? ఇశ్రాయేలుల పెద్దలను యెహోషువాయు గోనెపట్ట కట్టుకొని తలదించుకొని బూడిద వేసుకొని యెహోవా సన్నిధిని కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. అక్కడ ప్రార్థనకి కరువు తీరిపోయింది. ఇక్కడ వీళ్ళు చేసిన ప్రార్థనకి వెంటనే ప్రభు ఆలోచన చెప్పి, మీ మధ్యలో పాపం ఉంది, ముందు ఆ పాపం నిర్మూలం అయితే కానీ దీనికి పరిష్కారం దొరకదని చెప్పాడు. రెండోది, అంతే, ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు అన్నాడంట. ఇతన్ని ఆకూరు లోయలో పడేయమని చెప్పాడంట, రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడంట. అంతా అయిపోయిన తర్వాత అగ్నితో కాల్చి వీడిని చంపే, వీడిని చూసిన వాళ్ళు ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకూడదు అని శిక్ష విధించాడు. అక్కడ సమస్యకు పరిష్కారం దొరికింది. నా దేవుడు ఎంత గొప్పడో. నేను ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకు సలహా చెప్పాడు, నాకు ఆలోచనలు చెప్పాడు నా దేవుడండి. నాకు ఆలోచన చెప్తాడు నా దేవుడు. నేను నిజంగా మీ అందరికీ అనుభవపూర్వకంగా చెప్తున్నాను.
ఈరోజు ఎన్నో విషయాల్లో దేవుడు నాకు ఆలోచన చెప్తూ ఉంటాడు. మొన్నటికి ఒక వారం రోజుల క్రింద కూడా నేను ఒక విషయం ఆలోచించుకొని ఒక సమస్య నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. నాకు ఎటు దారి తోచట్లా. వారం రోజుల క్రిందట ఆ సమస్య విషయంలో నేను ఎలా బయటికి రావాలి, ఈ బంధకం నుంచి నేను ఎలా బయటికి రావాలి ప్రభువా, ఈ సమస్యలోంచి నేను ఎలా బయటికి రావాలి, నాకు అంత ఇరుకైపోయింది ప్రభువా, నేను దీంట్లోంచి తెములుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను విడిపించు ప్రభువా ఈ సమస్యలోంచి అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే నాకు వ్యక్తిగతంగా ఒక ఆలోచన వచ్చింది. నా సొంతంగా ఆలోచన వచ్చి నేను అవతల వాళ్ళకి చెప్పాను అనమాట, ఇదిగో ఏమంటే నేను ఇలా చేయాలనుకుంటున్నానంటే వాళ్ళు అన్నారు, సరేనండి అయితే మీ ఇష్టం, మీకు ఎలా అనుకూలం అయితే అలా చేయండి అని చెప్పారు. కానీ వాళ్ళకి చెప్పాను, కానీ నా హృదయంలో అది కూడా చేయలేనేమో అని అనుకుని ఒక 4-5 రోజుల క్రిందట నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. మోకరించి ప్రార్థన చేస్తాను, నిద్ర పడట్లా. ఇక నిద్ర పడకపోయేసరికి నేను ఏం చేస్తానంటే మెల్లగా అన్య భాషలు మాట్లాడుతుంటే సడన్గా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకంత తొందరపడ్డావు, అలా అయితే నువ్వు ఊబిలోంచి రాగలవా అన్నాడు. ప్రభు నాకు ఇంకో దారి లేదు కదా, ఇలా చెయ్యి నేను నిన్ను బయటికి తీసుకొస్తాను అన్నాడు. నువ్వు నాకు ఆలోచన చెప్పే దేవుడు. నేను ఎప్పుడు సొంతంగా నిర్ణయం తీసుకున్న ఇరుక్కుపోయినండి. ఆ తర్వాత మళ్ళీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దేవుడు ఇలా సునాయాసంగా నన్ను బయటికి తీసేస్తాడు. దేవుడు మనకు ఆలోచన చెప్తాడు. ఎంత పెద్ద జటిలమైన సమస్యలోంచైనా మనం బయటకు వచ్చేయచ్చు. నాకు వెంటనే అనిపించింది, నేను బయటకు వచ్చేలా, కానీ బయటకు వచ్చేసే మార్గం కనపడిపోయింది. నాకు తెలిసిపోయింది, అమ్మయ్య నాకు పర్వాలేదు, దీంట్లోంచి నేను బయటకు వచ్చేయగలుగుతాను అనిపించేసింది నాకు. దేవుడు నాకు ఆలోచన చెప్పాడు సులువుగా, ఇలా చెయ్యి, ఇలా ఎందుకు అనుకున్నావు, నువ్వు ఎలా చేయగలవు, నువ్వు ఎంత బరువు ఎలా ఎత్తుకోగలవు, నువ్వు ఇలా చెయ్యి, నేను దాంట్లో విడిపిస్తానని చాలా సునాయాసంగా చెప్పాడు. నాకు నిద్ర ఎందుకు పట్టలేదు అనుకున్నాను. నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఆలోచన చెప్తాం అనుకుంటున్నాడు అన్నమాట. ఆ టైంలో తీసుకొని నువ్వు సెల్ ఫోన్లో కూర్చొని ఏయో చూసుకున్నావు అనుకో, నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి.